తెలంగాణలో షై పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఒకటి కాకుంటే ఇంకొకటి, ఒకళ్ళు కాకుంటే ఇంకొకళ్ళు అన్నట్టే లొలి పుట్టిస్తుర్రు. నిన్న మొన్నటి దాకా కార్ పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిర్రా, ఇక ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కొత్త పంచాయతీ ముంగటేసుకున్నారు. నడమ టైం దొరికించుకొని మరీ దీక్షలు చేస్తుర్రు. ఇందిరా పార్క్ కాడ ఇప్పుడు గదే లొలి నడిచిందట. పోయొద్దాం పార్రి. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు పువ్వు పార్టీ వాళ్ళు, నడుమిట్లా షై పార్టీ వాళ్ళను ఉచ్చున ఉలి తీస్తున్నారు. పోండ్రి అంటే ఏదోటి ముందటేసుకుంటున్నారు. అది చేయలేదు ఇది చేయలేదని సాపిస్తున్నారు. ఓ రోజు హైడ్రా మీద కార్ పార్టీ వాళ్ళు లడాయి చేస్తుండగానే ఇంకో రోజు రైతులకు ఇస్తామన్న హామీల సంగతి ఏందని పువ్వు పార్టీ వాళ్ళు చూడడానికి వచ్చారు. ఏకంగా పట్నంలో ఉన్న ఇందిరా పార్క్ కాడ 24 గంటల పాటు పాలసరం పడ్డది పువ్వు పార్టీ వాళ్ళంతా. ఇక ఇప్పుడు దీక్షకు వచ్చిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అలవికాని హామీలు ఇచ్చి రైతన్నలను మోసం చేసి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్రంలో కేవలం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు దాదాపు 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గజనిగా మారి మొత్తము గతం మర్చిపోయినారా, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆగో ఇన్నరా 2 లక్షల రుణమాఫీ ఎడిపోయింది, రైతులకు ఇస్తామన్న భరోసా సంగతి ఏంది, రైతు బీమా ముచ్చటెడిపోయింది, రైతులు పండించిన బోట్లకు బోనస్ ఎక్కడ పోయింది అనుకుంటా మాస్తా ఆడిపోసుకున్నారు షై పార్టీ వాళ్ళను. ఇచ్చిన హామీలన్నింటినీ అడకెక్కిచ్చిలు అన్నట్టే సాపిచ్చిండు సారు. ఓట్ల ముంగట చెప్పిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు, ఇయ్యలేదు అనుకుంటా గట్టిగా సాపిచ్చిండు. ఇక పువ్వు పార్టీ వాళ్ళు ఇట్టంటుంటే అటు షై పార్టీ వాళ్ళు ఏమంటారో అది కూడా వినోలే. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు అమలు చేస్తున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడలేకుంటే దాని గురించి మాట్లాడాలి. మీరు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసిందా, కనీసం చేయాలని ఆలోచన చేసిందా అని చెప్పండి. వీళ్ళు మీరు అదానీ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతుందో లక్షల కోట్ల వాళ్ళకి ఏదైతుందో మాఫీ చేస్తారు. మీరు అదే రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలి, పాపం అప్పులు ఉబ్బులు కూరుకుపోయిండు, రైతులు రుణ విముక్తులు చేయాలని చెప్పని జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడితే స్పందన లేదు. ఆగో ఇన్నది కదా జీవన్ రెడ్డి సార్ ఏమని ఎత్తిపొడిచిండో, దేశం మొత్తంలో మీ పువ్వు పార్టీ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలలో రైతులకు రుణాలు మాఫీ చేసిరో చెప్పురి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇది ఒకటే కాదు ఇంకా ఇంకేమన్నాడో ఇనలే. బీజేపీ రైతు దీక్ష చేస్తుందా లేక వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకుంటూ? వాస్తవంగా బీజేపీ రైతు దీక్ష చేయడం అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. బీజేపీకి రైతులకు ఏం సంబంధమే? బీజేపీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏనాడైనా రైతు సంక్షేమం కొరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని జాతీయ స్థాయిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమిస్తే కనీస స్పందన లేదు. ఏండ్ల కమానం రైతులు దీక్షలు చేస్తే పట్టించుకొని పువ్వు పార్టీ వాళ్ళు ఇప్పుడు రైతుల ముచ్చడం ముంగటేసుకుంటే ఇచ్చంతరంగా ఉన్నది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. గిట్లా పుల్లల కట్టెలకే కట్టెల పుల్లికే అన్నట్టు ఒకరినొకరు ఆడిపోసుకుంటూనే ఉన్నారు. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుందో ఇక.